వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ఖాతాదారుల సేవలో కాకినాడ టౌన్ బ్యాంక్ ముందుంటుందని టౌన్ బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర తెలిపారు. ఖాతాదారులకు మరిన్ని సేవలను ది కాకినాడ కార్పొరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ అందిస్తుందని ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 15.64 కోట్ల రూపాయలు నికర లాభం ఆర్జించిందని టౌన్ బ్యాంక్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర తెలిపారు. కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న బ్లాక్ అయిందని చెప్పి ఇలా ఊళ్ళో చూస్తే బాగా డెవలప్ అవుతుంది. అది కూడా పెద్దాపురం కూడా. ఇంకా పెద్దాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా రేట్లే ఎక్స్లైడ్ అయిపోయి మనకి బ్రాంచ్ కట్టుకుంటామంటే కూడా రెంట్కి ఇమ్మన్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు. అంత డిమాండ్ అయిపోయింది పెద్దాపురం. అక్కడ కూడా ట్రై చేస్తున్నాం. అదేవిధంగా ప్రయారిటీ సెక్టార్ లోన్స్ కొన్ని ఉన్నాయి. ఆర్బీఐ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా 40% వరకు ఉండాలని చెప్పి కమర్షియల్ బ్యాంక్ మనకే పెడితే దాన్ని మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ వారు మనకి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 75% చేశారు. అది ఫెడరేషన్ ద్వారా మేము రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని ఇప్పుడు 60%కి తీసుకొచ్చారు. ఆర్బీఐ సెక్టర్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ అప్ టు 1 lakh లోన్లు అన్నీ కూడా మైనారిటీ వర్గాల్లో కూడా ఇవన్నీ కూడా వెళ్తాయని చెప్పేసి ప్రయారిటీ లోన్స్ అని చెప్పేసి తెలియపరుస్తున్నాం. లేకపోతే కేవైసీ నారమ్స్ విధిగా సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు చేయాలి. దాంతోపాటు ప్యాన్ కూడా లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకోకపోతే అది అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు. అందువల్ల ఎవరైనా సరే కంపల్సరీగా కేవైసీ నార్మ్స్ ప్రకారంగా ఉండాలి. దానికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. హై రిస్క్ ఏమైనా ఉన్నట్లయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేవైసీ తీసుకోమన్నారు. అదేవిధంగా మీడియం రిస్క్ అయితే 8 సంవత్సరాలకు ఒకసారి, లో రిస్క్ అయితే 10 సంవత్సరాలకు ఒకసారి కేవైసీ నార్మ్స్ తీసుకోవాలి అని చెప్పేసి వర్క్లోడ్ పెరిగిపోతుంది. క్రమేపీ ఏదైతే ఫ్రాడ్స్ చేస్తున్నారో అవన్నీ ప్లగ్ చేయడానికి ఎప్పటికప్పుడు ఆర్బీఐ వారు కొన్ని సూచనలు ఇచ్చి కొన్ని సర్క్యులర్స్ ఇస్తున్నారు. దాని ప్రకారంగా చేసినట్లయితే మనకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా ఇనాపరేటివ్ అకౌంట్స్ ఎవరైతే కొంతమంది అకౌంట్స్ ఓపెన్ చేసి కూతుళ్ళకో లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోయి 500-1000 రూపాయలు అలా వదిలేస్తూ ఉంటారు ఎస్బీఐ అకౌంట్లో. కొంతమంది సడన్గా వెళ్ళిపోయి ఇంట్లో కూడా చెప్పినటువంటి డిపాజిట్స్ ఉంటాయి మన దగ్గర. అదేవిధంగా రికరింగ్ డిపాజిట్ కొంతమంది కడతా ఉంటారు. ఆయన 300 కాలం చేసి ఉండొచ్చు, పిల్లలు ఎవరికి తెలియదు. ఇది 6 years కానీ ఇనాపరేటివ్ అకౌంట్లో ఉంటే ఈ అమౌంట్స్ అన్నీ కూడా డెఫ్ అకౌంట్కి పంపించాలి అని చెప్పేసి ఆర్బీఐ చెప్పారు. డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ ఫండ్ దానికి ట్రాన్స్ఫర్ చేయకపోతే పెనాల్టీ క్లాజ్ వస్తుంది. అందువల్ల మనం ప్రతి 10 ఇనాపరేటివ్ అకౌంట్స్ అన్నీ కూడా 10 ఏళ్ళు కదండి, 10 years దాటిపోతే మాత్రం డెఫ్ అకౌంట్ పంపుతాం. పంపిన తర్వాత వారి తాలూకు కానీ ఎవరికైనా తెలుసుండి లేకపోతే ఆయనే వస్తే న్యూ కేవైసీ నార్మ్స్ తీసుకొని వారిదే డబ్బుని చెప్పిన తర్వాత ముందుగా బ్యాంక్ పే చేసేస్తారు. అంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోయిందండి ఆ డబ్బు తెప్పిస్తామని అనం, ముందు మనం పే చేసేయాలి. పే చేసిన తర్వాత ఆడిటర్ తోటి సర్టిఫై చేయించుకుని మనం రిజర్వ్ బ్యాంక్ పంపితే మన బ్యాంకు వారు క్రెడిట్ ఇచ్చేస్తారు. ఆ విధంగా ఇనాపరేటివ్ అకౌంట్స్ని చేయాలి అని చెప్పడంతో మనం కూడా ఇనాపరేటివ్ అకౌంట్స్ కూడా పంపించడం జరిగింది. అది 2.54 crores రూపాయలు మనం రిజర్వ్ బ్యాంక్ పంపించడం జరిగింది.